నెల్లూరు నగరంలోని గీతామయ వృద్ధాశ్రమంలో సోమవారం ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పవన్ కళ్యాణ్ యూత్ ఆధ్వర్యంలో వృద్ధుల సమక్షంలో కేక్ కటింగ్, అల్పాహార విందు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా మీడియా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రధాన కార్యదర్శి ఎస్ సునీల్ కుమార్, 49వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కె లతీష్, 38వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎస్ మహేష్ బాబు, 38వ డివిజన్ నాయకులు శివ, మన్సూర్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ అధినేత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పవన్ కళ్యాణ్ యువత నెల్లూరు జిల్లా కార్యదర్శి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గీతామయి వృద్ధుల ఆశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి అల్పాహార విందును ఏర్పాటు చేయడం జరిగింది. గత 4 రోజులుగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలని నిర్వహించాం. మొదటగా మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా పెద్ద హాస్పిటల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం, నిన్న మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించాం. దాదాపు 400 మంది రక్తదానం చేయడం కూడా జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర మెడికల్ క్యాంప్ని, అదేవిధంగా మధ్యాహ్నం అన్నా క్యాంటీన్లలో అక్కడక్కడ అన్నదాన కార్యక్రమాలని, అదేవిధంగా నర్తకీ సెంటర్లో సాంస్కృతిక కార్యక్రమాలని, కేక్ కటింగ్ అన్నీ ఈరోజు సాయంత్రం ఘనంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. వీటన్నిటికీ జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా మెగా ఫ్యామిలీ అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఆయన కుటుంబం నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్య బలాలతో ఉంటూ ప్రజలకి అండగా ఉంటూ ఇంకా ఉన్నతమైన పదవులు సాధించాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. ఈరోజు మా దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులు నెల్లూరు జిల్లా మీడియా అధికారి ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి గారికి, అలానే 49వ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి కంచి లతీష్ గారికి, అలానే నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి సునీల్ కుమార్ గారికి నా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు గీతామయి వృద్ధుల ఆశ్రమం నందు పేద ప్రజలకి టిఫిన్లు వాళ్ళు సమకూర్చారు. ఎంతో ఆనందంగా ఉంది. ఇలానే ముందు చాలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జన్మదిన వేడుకలు రాబోయే రోజుల్లో ఇంకా ఎంతోమందికి అన్నదానం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని కోరుకుంటూ 39వ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి మహేష్ తెలుపుకుంటున్నారు. ఈరోజు మా బాస్ జన్మదిన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షల తరఫున తెలియజేస్తూ గీతామయ వృద్ధులకు ప్రతి ఏటా నేను వాళ్ళకి కార్యక్రమం నిర్వహిస్తుంటాను. అన్నదానం అయితే కానీ, టిఫిన్ కానీ, ఇంకా బ్లడ్ క్యాంప్ కానీ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకెళ్తుంటాను. నేను ఆయన అభిమానిని. పవన్ కళ్యాణ్ కోసం జనసేన పార్టీలో పార్టీ కోసం చురుగ్గా కష్టపడుతూ ఉన్నాను. ఒక సామాన్య జన సైనికుల్లాగా నేను ఏ రోజైనా సరే, మా బాసు ఈరోజు డిప్యూటీ సీఎంగా వచ్చారు. ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు చాలామంది ప్రజలు. రాబోయే రోజుల్లో సీఎంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తారని, ఆయన బాగుండాలని చెప్పి ఈ జన్మదిన కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటూ ముందుకు చేసుకుంటున్నట్టు కొత్త